బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రయాణించిన విమానాన్ని దారి మళ్లించారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ రావాల్సిన విమానాన్ని పైలట్ బెంగళూరుకు తీసుకెళ్లారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం కరీంనగర్ నుండి విజయభాస్కర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. విజయభాస్కర్, అసలు ఏం జరిగింది? అంటే వీకెండ్ లో ఫ్రైడే, సాటర్డే, సండే 3 రోజులు కూడా కరీంనగర్ లోనే ఉంటారు కేంద్ర మంత్రి బండి సంజయ్. అయితే అదే కోణంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్ రావాల్సినటువంటి విమానం వాతావరణంలో వచ్చినటువంటి మార్పులతో అనుకూలించలేదు. అయితే నిన్న ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. వడగళ్ల వాన, మరోవైపు వర్షం, ఇదంతా కారణంగా చూసుకోవచ్చు. అయితే వెంటనే బెంగళూరుకు మళ్లించారు పైలట్. అనంతరం అర్ధరాత్రి శంషాబాద్ కి తిరిగి మళ్ళీ విమానం చేరుకుంది. అక్కడి నుంచి నేరుగా కరీంనగర్ చేరుకున్నారు. దీంతో ఒక్కసారిగా ఇటు భారతీయ జనతా పార్టీ శ్రేణులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. తరచుగా అంటే కేంద్ర మంత్రిగా నియమించబడ్డ తర్వాత వారంలో 3 రోజుల పాటు, అంటే శుక్రవారం సాయంత్రం రావడం, శనివారం, ఆదివారం 3 రోజుల పాటు, దాదాపు శుక్ర, శని, అది 3 రోజుల పర్యటన కరీంనగర్ లో ఉంటుంది. అక్కడే ఉండి ఇక్కడ ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి వాటితో పాటు అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షలు నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఈ కోణంలోనే వస్తున్నటువంటి తరుణంలో వాతావరణంలో వచ్చినటువంటి మార్పుతో పైలట్ కి సిగ్నల్స్ అనుకూలించకపోవడంతో బెంగళూరు తీసుకెళ్లి కొద్ది గంటల అనంతరం తిరిగి మరోసారి శంషాబాద్ తీసుకొచ్చారు. అక్కడి నుంచి ఆయన కాన్వాయ్ గుండా కరీంనగర్ చేరుకున్నారు. చేరుకున్నటువంటి అనంతరం ఈ రోజు అదేవిధంగా రేపు కార్యకర్తలకు అందుబాటులో ఉన్నారు. అయితే ఏం జరుగుతుందో తెలియక, అంటే ముందస్తుగా చేరుకున్నటువంటి కార్యకర్తలు అనుకున్న పార్టీ శ్రేణులు ఒక్కసారిగా దారి మళ్లించడంతో కొద్దిగా ఆందోళనకు గురైనటువంటి పరిస్థితి అయితే కనిపించింది. కానీ వాతావరణంలో మార్పులు రావడంతోనే ఇలా మరణించినట్టుగా వచ్చినటువంటి సమాచారం మేరకు తిరిగి హైదరాబాద్ శంషాబాద్ చేరుకోవడం, శంషాబాద్ చేరుకోవడంతో పార్టీ కార్యకర్తలు అయితే ఊపిరి తెచ్చుకున్నారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రోజు అంటే తరచుగా జరిగినటువంటి ఘటన నేపథ్యంలో, అంటే అనుకోకుండా జరిగినటువంటి ఘటన నేపథ్యంలో ఇటు కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, ముఖ్య నాయకులు కూడా బండి సంజయ్ని కలవన్నారని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ విజయభాస్కర్.